వెల్కమ్ టు అవర్ ఛానల్ సీరియస్ డిఎస్సి ప్రయాణము. ఇవాళ మొక్కల గురించి తెలుసుకోవడం అనే పాఠంలో వేరు టాపిక్ నుంచి డిస్కస్ చేసుకుందాం. 4.4 వేరు. చిత్రము 4.30ని చూడండి. ఎవరు తమ మొక్కను సరిగ్గా నీరు పోస్తున్నారని మీరు అనుకుంటున్నారు? పహేలిన, బూజోనా, ఎందుకు? మనకి ఇక్కడ బొమ్మలు ఇచ్చారండి, డయాగ్రామ్ ఇచ్చారు. 4.13 మొక్కలకు నీరు పోయటం. మొక్కలోని ఏ భాగం మట్టిలో ఉంటుంది? ఈ క్రింది కృత్యాల ద్వారా ఈ భాగం గురించి మరింత నేర్చుకుందాం. ఏ భాగం మట్టిలో ఉంటుందంటే వేరు భాగమే. కృత్యం 6. మీకు 2 కుండీలు, కొంత మట్టి, పార తవ్వడానికి బ్లేడు లేదా కత్తెర, నీరు అవసరం. ఈ కృత్యము 4 నుంచి 5 మంది విద్యార్థులు ఒక సమూహంగా చేయాలి. బయటి మైదాన ప్రదేశంలో గల ఒకే రకమైన 2 మొక్కలను ఎంచుకొని వాటిని వేలతో సహా తవ్వి తీయండి. వాటి వేలు తెగిపోకుండా జాగ్రత్త వహించండి. వాటిలో ఒక దానిని కుండీ ఏలో నాటండి. మరి ఒక మొక్క వేలను కత్తిరించి దానిని కుండీ బిలో నాటండి. సో మనకి డయాగ్రామ్స్ ఇచ్చారు. వేరుగల మొక్క, వేర్లు లేని మొక్క. పటము 4.4. వాటికి క్రమం తప్పకుండా నీరు పెట్టండి. ఒక వారం తరువాత మొక్కలను గమనించండి. 2 మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయా? 2 మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పోస్తున్నాం, కానీ ఒకటి వేరు లేకుండా ఉంది కదా. వేరు యొక్క ముఖ్యమైన విధిని అర్థం చేసుకోవడానికి ఈ కృత్యం సహాయపడిందా? మనకి ఏం లేదండి, ఒక 2 మొక్కలు తీసుకున్నారు. ఒకటి వేరుగల మొక్క, ఒకటి వేరు లేని మొక్క. సో ఇప్పుడు ఆ 2 మొక్కలు ఏవి ఆరోగ్యంగా ఉన్నాయా లేవా అని మనల్ని అడుగుతున్నారు. సో వేరు యొక్క విధిని అధ్యయనం చేయడానికి మరి ఒక కృత్యం చేద్దాము. కృత్యం 7. మనకు శనగలు, మొక్కజొన్న విత్తనాలు, పత్తి బ్రాకెట్లు దూదిచ్చారు. గిన్నె, కొంచెం నీరు అవసరము. సో మనకి శనగలు, మొక్కజొన్న విత్తనాలు 2 తీసుకున్నారు. తీసుకొని పత్తి కూడా తీసుకున్నారు. గిన్నె, కొంచెం నీరు తీసుకొని 2 గిన్నెలు తీసుకోండి. వాటిలో కొద్దిగా తడి దూదిని ఉంచండి. ఒక దానిలో 3 లేదా 4 శనగ విత్తనాలను, మరి ఒక దానిలో మొక్కజొన్న విత్తనాలను వేయండి. మొలకలు చిన్న మొక్కలుగా పెరిగే వరకు ప్రతిరోజు నీటిని చిలకరించడం ద్వారా దూదిని తడిగా ఉంచండి. ఒక వారం తరువాత దూది నుండి లేత మొక్కలను వేరు చేయడానికి ప్రయత్నం చేయండి. ఏం లేదు, మొక్కజొన్న విత్తనాలు, శనగలు ఇచ్చారు. పత్తిలో బాగా తడిపిన పత్తిలో వేయమని చెప్పారు. అందుకు మనకు కొంత నీరు అవసరం అవుతుంది. ఒక వారం తర్వాత దూది నుంచి లేత మొక్కల్ని వేరు చేయడానికి ప్రయత్నం చేయండి అన్నారు. పటం 4.15. దూది మీద పెరిగిన లేత మొక్కలు. దూదిని వేల నుండి వేరు చేయటం సులభమా? ఎందుకు? 6వ కృత్యంలో మనం మట్టి నుండి మొక్కలను సులభంగా లాగలేకపోయాం కదా. మనం వాటిని తవ్వి తీసాం. ఎందుకంటే మొక్కలు మట్టిలో స్థిరంగా ఉండటానికి వేర్లు సహకరిస్తాయి. వేర్లు మొక్కలను మట్టిలో దృఢంగా పట్టి ఉంచుతాయి. డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ బిట్ అమ్మా. మొక్కలు మట్టిలో స్థిరంగా ఉంచడానికి సహకరించేవి ఏంటి అనంటే వేర్లు. వేర్లు ఏం చేస్తాయనంటే మొక్కని దృఢంగా పట్టి ఉంచుతాయి మట్టిలో. మీరు వివిధ రకాల కాండాలు, ఆకులు ఉండుటను చూశారు. వేర్లు కూడా వైవిధ్యతను చూపుతాయా? మనం కనుక్కుందాము. కృత్యం 8. పటము 4.16. ఏ, బిలను జాగ్రత్తగా అధ్యయనం చేయండి. ఇప్పుడు ముందర కృత్యంలో దూది నుండి బయటకు లాగిన శనగ మొక్కల వేర్లను చూడండి. అవి పటం 4.16 ఏ లేదా పటం 4.16 బిలో చూపిన వేర్ల వలె పటంలో వేర్లతో సరిపోల్చిన తరువాత పటం కింది ఖాళీ ప్రదేశాలలో శనగ లేదా మొక్కజొన్న అని రాయండి. శనగ, మొక్కజొన్న వేర్లు ఏ విధంగా ఒకేలాగా ఉన్నాయి? ఏ విధంగా అవి భిన్నంగా ఉన్నాయి? అక్కడ 2 రకాల వేర్లు ఉన్నట్లుగా అనిపిస్తున్నాయి, అవునా కాదా? అవును, 2 రకాల వేర్లు ఉన్నాయి. సో మొక్కజొన్న అనేది ఏకదళ బీజ మొక్క, శనగలు అనేవి ద్విదళ బీజ మొక్క. వేరే ఇతర రకాల వేర్లు కూడా ఉన్నాయా? మనం కనుక్కుందాం. కృత్యం 9. చాలా వన్య మొక్కలు పెరుగుతున్న మైదాన ప్రాంతానికి వెళ్ళండి. కొన్నింటిని తవ్వి తీసి వేర్లకు ఉన్న మట్టిని కడిగి వాటిని పరిశీలించండి. అవన్నీ అంటే ఏం చెప్తున్నారంటే, ఒక చోటుకి వెళ్ళినప్పుడు మీరు అక్కడ కొన్ని మొక్కల్ని తీయండి. తీసినప్పుడు ఆ వేర్లను కడిగినప్పుడు అవి ఏ రకమైన మొక్కలు అంటే ద్విదళ బీజ మొక్కనా, ఏకదళ బీజ మొక్కనా అన్నట్టుగా మనల్ని టెస్ట్ చేసుకోమంటున్నారు. పటము 4.7లో తల్లి వేరు వ్యవస్థ, గుబురు వేరు వ్యవస్థ.
పటము 4.17లో చూపిన విధంగా వేర్లలో ప్రధాన వేరును ఏమంటారంటే తల్లి వేరు అంటారు. మరి చిన్న చిన్న వేర్లను పార్శ్వ వేర్లు అంటారు. డీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ బిట్ అండి ఇది. వేర్లల్లో ఉండే ప్రధాన వేరుని ఏమంటారు అంటే తల్లి వేరు అంటారు. మరి చిన్న వేర్లను ఏమంటారు? పార్శ్వ వేర్లు అంటారు. పటము 4.17లో చూపించినట్టుగా మొక్కల వేర్లలో ప్రధాన వేరు లేదు. అన్ని వేర్లు ఒకే విధంగా కనిపిస్తాయి. వీటిని ఏమంటారు? గుబురు వేరు అంటారు. సో, మనకి తల్లి వేరుకేంటి ఒక ప్రధాన వేరు ఉంటుంది. పక్కన చిన్న చిన్న వేర్లని పార్శ్వ వేర్లు అంటున్నారు. మరి గుబురు వేర్లకి ఏముంటుంది? ప్రధాన వేరంటూ ఉండదు. అన్నీ కూడా ఒకే విధంగా కనిపిస్తాయి. వాటిని గుబురు వేర్లు అని అంటారు. మీరు సేకరించిన మొక్కలను 2 సమూహాలుగా విభజించండి. సమూహం ఏలో గల తల్లి వేరు గల మొక్కలు, సమూహం బిలో గుబురు వేరు గల మొక్కలను ఉంచండి. సమూహం ఏలో గల మొక్కల ఆకులను చూడండి. అవి ఏ రకం ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉన్నాయి? సమూహం బి లోని మొక్కలలో ఏ రకం ఈనెల వ్యాపనాన్ని మీరు చూశారు? క్వశ్చన్ మార్క్. మొక్కలలో ఆకుల ఈనెల వ్యాపనానికి వేర్ల రకానికి ఒక ఆసక్తిగల విధానంలో సంబంధం ఉంది అని మీరు గమనించారా? ఇప్పటి వరకు మీరు అధ్యయనం చేసిన మొక్కల ఆకుల ఈనెల వ్యాపనం వేర్ల రకాలను పట్టిక 4.2లో జతపరచగలరా అని మనకి క్వశ్చన్ మార్క్ వేశారు. నెక్స్ట్ ఇక్కడ మనకి బూజో ఒక ప్రశ్న వచ్చిందనమాట. బూజోకి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఒక మొక్కలో ఏ రకం వేర్లు ఉన్నాయో తెలుసుకోవాలంటే అది వేరుతోనూ పెకిలించవలసిన అవసరం లేదు. దాని ఆకును చూస్తే సరిపోతుంది అని ఆలోచించాడనమాట. అంతే కదా! ఇప్పుడు ఒక మొక్కను చూసి ఒక మొక్క యొక్క ఆకును చూసి అది ఏ వేరు వ్యవస్థను కలిగి ఉందో మనం చెప్పవచ్చు. నెక్స్ట్ పట్టిక 4.2 వేర్ల రకాలు మరియు ఆకుల ఈనెల వ్యాపనం రకాలు. మొక్క పేరు, ఆకుల ఈనెల వ్యాపన రకం, వేర్ల రకం అని ఇచ్చారు. సో, మనకి ఇప్పుడు శనగలు వచ్చేసి ఏమవుతుంది మనకి తల్లి వేరు వ్యవస్థ అవుతుంది. గుబురు వేరు వ్యవస్థ కిందకి ఏమొస్తుంది? మొక్కజొన్న వస్తుంది. నీరు, ఖనిజ లవణాలను వేర్లు నేలలో నుండి పీల్చుకుంటాయి. సో, నీటిని, ఖనిజ లవణాలను వేర్లు ఎక్కడి నుంచి పీల్చుకుంటాయంటే నేలల్లో నుండి పీల్చుకుంటాయి. కాండము ఆకులకు, మొక్కలలోని ఇతర భాగాలకు వీటిని సరఫరా చేస్తుంది. సో, కాండం అనేది నీటిని, ఖనిజ లవణాలను వేటికి సరఫరా చేస్తుందంటే ఆకులకు మరియు మొక్కలోని ఇతర భాగాలకు. ఆకులు ఆహారాన్ని తయారు చేస్తాయి. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఒక మొక్కలో ఆహారాన్ని తయారు చేసే భాగం ఏంటి అని అంటే ఆకులు. సో, ఆకులు అనేవి ఫుడ్ తయారు చేసినప్పుడు అక్కడ తయారైన ఫుడ్ అనేది మళ్ళీ కాండం ద్వారా ప్రయాణించి మొక్కలలోని వివిధ భాగాలలో నిల్వ చేయబడుతుంది. నెక్స్ట్ కొన్ని వేర్లను మనం తింటాము. ఉదాహరణకి క్యారెట్, ముల్లంగి, చిలగడ దుంప, ముల్లంగి, కందగడ్డ, కర్రపెండలం. సో, ఇక్కడ మనం కోడ్ పెట్టుకుందామండి. ఇది లాస్ట్ 2025లో డిఎస్సి బిట్ అండి ఇది. మనము ఎలా గుర్తుపెట్టుకుందాం? మనం తినే వేర్లు ఏంటేంటి అని అంటే కోడ్ వచ్చేసి CM3K. సి అంటే చిలగడ దుంప, ఎం అంటే ముల్లంగి, K అంటే కే వచ్చేసి క్యారెట్, ఇంకో కే వచ్చేసి కందగడ్డ, ఇంకో కే వచ్చేసి కర్ర పెండలం. సో, మళ్ళీ చెప్తున్నానండి, రెడ్ కలర్తో ఏదైతే మనం ఫిల్ చేస్తున్నామో ఇక్కడ మ్యాటర్ని అది మీరు 1కి 10 సార్లు చూసుకోండి. కాండం అటు ఇటు సంచారం ఉన్న వీధిగా మనం ఒప్పుకుంటామంటే అవునని ఒప్పుకోవాలి మనము. నెక్స్ట్ మనం ఆహారం నిల్వ చేయబడిన మొక్కలలోని అనేక ఇతర భాగాలని కూడా తింటాం. ఆల్మోస్ట్ అన్నీ తింటాం మనం ఒక మొక్కలో. కాండము అటు ఇటు సంచారం ఉన్న వీధిగా మీరు ఒప్పుకుంటారా? కాండంలో పైకి వెళ్ళు పదార్థము, కాండం కిందికి వచ్చు పదార్థాల పేర్లు రాయండి అని అన్నారు. సో, పైకి వెళ్ళేవేంటి? నీరు, ఖనిజ లవణాలు. మరి పైనుంచి కిందికి వచ్చేదేంటి? ఫుడ్ కదా, ఆహారము. కాండము 2 విధాలుగా ప్రసరింపచేసే మార్గము. తర్వాత భాగంలో మనం పుష్ప నిర్మాణాన్ని గురించి నేర్చుకుందాము. సో, ఇక్కడ ఈ పేజీలో మనకి ఇంపార్టెంట్ ఏదైనా ఉందా అంటే ఉంది. ఏంటంటే మనం తినే వేర్లు ఏంటేంటి అని అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది CM3K చిలగడ దుంప, ముల్లంగి. K అంటే క్యారెట్, కందగడ్డ, కర్రపెండలం. పుష్పం
గులాబీ మొక్క 3 సో, మనకి ఒక పటంలో గులాబీ మొక్క యొక్క 3 కొమ్మల్ని మీకు చూపడమైనది. మొక్కని గుర్తించడానికి వాటిలో ఏది మీకు ఉత్తమంగా సహకరిస్తుంది? సో, మనకి ఆకులు లేని కొమ్మ ఒకటిచ్చారు. ఆకులతో ఉన్న కొమ్మ ఒకటిచ్చారు. ఆకులు, పుష్పాలతో ఉన్న కొమ్మ ఒకటిచ్చారు. నెక్స్ట్ పటం 4.19(c)లో పుష్పానికి మీరు ఏ రంగును ఉపయోగిస్తారు? అన్ని పుష్పాలు వర్ణమయమా? గడ్డి, గోధుమ, మొక్కజొన్న, మామిడి లేదా జామ మొదలైన మొక్కలపై పుష్పాలను మీరెప్పుడైనా చూసారా? అవి ప్రకాశవంతమైన రంగులని కలిగి ఉన్నాయా? క్వెషన్ మార్క్ ఇచ్చారు. కొన్ని పుష్పాలని అధ్యయనం చేద్దాం. కొన్ని పుష్పాలని అధ్యయనం చేద్దాం అన్నారంట. సో, అధ్యయనానికి పుష్పాలని ఎన్నుకునేటప్పుడు వేటిని ఎన్నుకోకూడదు మనము అనంటే బంతిపూలు, చామంతి పువ్వులు లేదా సూర్యకాంతం పుష్పాలని ఎన్నుకోకూడదు. ఎందుకంటే అవి ఏకపుష్పాలు కాదు, పుష్పాల గుంపులు అని తర్వాత తరగతుల్లో తెలుసుకుంటారు. చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం కొన్ని పుష్పాలని అధ్యయనం చేసేటప్పుడు ఎలాంటి వాటిని మనము ఎన్నుకోకూడదు అనంటే పుష్పాల గుంపులు ఉండే వాటిని ఎన్నుకోకూడదు. ఎందుకంటే అవి ఏకపుష్పాలు కాదు కదా! ఇప్పుడు ఏకపుష్పాలుగా మనము చెప్పుకునేవి వేరుంటాయి. ఇప్పుడు పుష్పాల గుంపుగా వేటిని చెప్పుకోవచ్చంటే మనము చామంతి, సూర్యకాంతము, బంతిపూలు. సో, ఇదెలా గుర్తుపెట్టుకుందామంటే ఈ క్రింది వాటిలో పుష్పాల గుంపులు కలిగిన పుష్పాలు ఏంటి అని అడగొచ్చు. సో, అదొచ్చేసి మనము బంతి, చామంతి, సూర్యకాంతము. ఇదెలా గుర్తుపెట్టుకుందామంటే సూర్య యాక్టర్ సూర్య ఉన్నారు గదా! ఆయన బంతి, చామంతి అని పాటలు పాడుకుంటున్నాడు అనుకోండి. లేదంటే సూర్య బంతి, చామంతుల పైన అధ్యయనం చేస్తున్నారు అనుకోండి. కృత్యం 10. ఈ క్రింది వాటిలో ఏదైనా ఒక దాని మొగ్గ, 2 తాజా పుష్పాలు మనకు కావాలి. అంటే ఒకటి మొగ్గ తీసుకున్నారు, 2 తాజా పుష్పాలు తీసుకున్నారు. ఉమ్మెత్త, చైనా రోజ్‌కి బ్రాకెట్‌లో మందారం ఇచ్చారు. ఆవాలు, వంకాయ, బెండ, గుల్‌మెహర్ వీటితో పాటు ఒక బ్లేడు, ఒక గాజు స్లైడు లేదా ఒక కాగితం, ఒక భూతద్దం, నీరు కావాలి. సో, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి బ్రాకెట్లు ఇచ్చింది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనం. సో, మందారానికి ఏమిచ్చారు అనంటే చైనా రోజ్. అగ్నిపూల చెట్టు అని దేన్ని పిలుస్తారు అనంటే గుల్‌మెహర్. వికసించిన పుష్పం యొక్క స్పష్టమైన భాగాలను చూడండి. ఇవి పుష్పంలోని ఆకర్షణ పత్రాలు. ఇప్పుడు ఒక పుష్పం వికసించింది. ఆ వికసించినప్పుడు మనకి కనిపించే ఉన్నాయి కదా! ఆ భాగాలను ఏమంటారు అనంటే ఆకర్షణ పత్రాలు అని అంటారు. వివిధ పుష్పాలకు వివిధ రంగుల ఆకర్షక పత్రాలు ఉంటాయి. మొగ్గలలో ఆకర్షక పత్రాలు ఎక్కడ ఉంటాయో అని మీరు ఆలోచించారా? మొగ్గలో చాలా ముఖ్యమైన భాగం ఏంటి అనంటే చాలా ఇంపార్టెంట్ అండి. మొక్కలో చాలా ముఖ్యమైన భాగం ఏంటంటే రక్షక పత్రాలు. ఈ భాగం ఏ విధంగా ఉంటుందంటే చిన్న ఆకులాంటి నిర్మాణాలతో తయారు చేయబడి ఉంటుంది. వాటిని ఏమంటారు అంటే రక్షక పత్రాలు అని అంటారు. ఒక పుష్పాన్ని తీసుకొని దాని రక్షక పత్రాలను పరిశీలించండి. ఇప్పుడు క్రింది ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. ఇందులో ఎన్ని రక్షక పత్రాలు ఉన్నాయి? అవి ఒకదానికొకటి కలిసిపోయాయా? ఆకర్షణ పత్రావళి, రక్షక పత్రావళి రంగులేమిటి? పుష్పంలో ఎన్ని ఆకర్షక పత్రాలు ఉన్నాయి? అవి ఒకదానితో ఒకటి కలిసిపోయాయా లేదా ప్రత్యేకంగా ఉన్నాయా? కలిసిపోయిన రక్షక పత్రాలు గల పుష్పాలలో ఆకర్షణ పత్రాలు విడివిడిగా ఉన్నాయా లేదా ఒకటిగా కలిసిపోయాయా? మొత్తము తరగతి పరిశీలనల ఆధారంగా పట్టిక 4.3ని నింపండి. ఇక్కడ ఏం లేదు, వాడు ఒక పుష్పంలో ఆకర్షణ పత్రాలు ఏ విధంగా ఉన్నాయి, రక్షక పత్రాలు ఏ విధంగా ఉన్నాయి, కేసరాలు ఉన్నాయా, అండకోశం ఉందా అని మనల్ని అధ్యయనం చేయమంటున్నారు. సో, అక్కడ మనకి పెద్ద ఇంపార్టెంట్ మ్యాటర్ ఏం లేదు. పుష్పం యొక్క లోపలి భాగాలను స్పష్టంగా చూడటానికి వాటి ఆకర్షక పత్రాలు అంటుకొని ఉన్నచో వాటిని కత్తిరించి వేరు చేయండి. ఉదాహరణకి మనకి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు అంటే ఉమ్మెత్త ఇచ్చారు. ఈ ఉమ్మెత్త అనేది ఇతర గంటాకార పుష్పాలలో లోపలి భాగాలను ఉదాహరణకు ఉమ్మెత్త ఇచ్చాడు. ఉమ్మెత్త గంటాకార పుష్పమే అనమాట. సో, ఇతర గంటాకార పుష్పాలలో లోపలి భాగాలను స్పష్టంగా చూడటానికి వేటిని కత్తిరించి వేరు చేస్తే లోపల భాగాలు చూడవచ్చు అంటే ఆకర్షక పత్రాలను.
నెక్స్ట్ ఇక్కడ గులాబీకి సంబంధించి రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాల సంఖ్య అనేది కొంచెం తప్పిచ్చారండి. సో, మనకు ఆకర్షక పత్రాలు చాలా ఎక్కువగా ఉంటాయి. రక్షక పత్రాలు 5 రావచ్చు. ఇక్కడ కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యి అది మిస్టేక్ పడినట్టుంది. రక్షక పత్రాలు కలిసి ఉంటాయా అంటే వేరువేరుగానే ఉన్నాయి. ఆకర్షణ పత్రాలు కలిసి ఉన్నాయా అంటే అవి కూడా వేరువేరుగానే ఉన్నాయి. అన్ని రక్షక పత్రాలు కలిసి లేవు. ఆకర్షణ పత్రాలు కూడా అన్నీ వేరువేరే. కేసరాలు కూడా విడిగా లేక ఆకర్షణ పత్రకాలకు కలిసి ఉన్నాయంటే విడిగానే ఉన్నాయి. కేసరం ఉంది లేదా అంటే ఉంది అని చెప్పాలి. సో, మీకు సింపుల్‌గా చెప్పాలంటే గులాబీలో ఆకర్షక పత్రాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ మిస్టేక్ పడింది. రక్షక పత్రాలు వచ్చేసి 5. రక్షక పత్రాలు కలిసి ఉన్నాయా అంటే వేరువేరుగా ఉన్నాయి. తర్వాత కేసరాలు విడిగా ఉన్నాయా అంటే విడిగా ఉన్నాయి. కేసరం ఉందా అంటే ఉంది. సో, ఇతర భాగాలని చూడాలి అని అంటే మనము రక్షక పత్రాలను, ఆకర్షక పత్రాలను తొలగించండి పాఠంలో చెప్పారనమాట. సో, ఒక పటం 4.22ను జాగ్రత్తగా పరిశీలించి అధ్యయనం చేసి మీ దగ్గర ఉన్న పుష్పాన్ని పోల్చండి. కేసరాలు అండకోశంను పుష్పాలలో గుర్తించండి. పట్టం 4.23ను జాగ్రత్తగా చూడండి. అది వేరువేరు పుష్పాలలో వేరువేరు రకాల కేసరాలను చూపిస్తుంది. మీ పుష్పంలో కేసరాలలోని 2 భాగాలను గుర్తించగలరా? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. మనకి 2025లో ఇచ్చారు ఒక షిఫ్ట్‌లో. ఇప్పుడు ఒక పుష్పంలో గల కేసరాలలోని 2 భాగాలు ఏంటి అంటే కేసరదండం, పరాగకోశం. సో, మీరు డయాగ్రామ్స్‌కి సంబంధించి భాగాలు కూడా నేర్చుకోండి. పుష్పంలో అన్నింటికంటే లోపల భాగాన్ని ఏమంటాము అంటే అండకోశం అంటారు. మీరు దానిని పూర్తిగా చూడలేకపోతే వేటిని తొలగించాలి? కేసరాలను తొలగించాలి. చాలా ఇంపార్టెంట్. డీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. పుష్పంలో అన్నిటికంటే లోపల ఉండే భాగాన్ని ఏమంటారు అంటే అండకోశం అంటారు. దాన్ని పూర్తిగా చూడకపోతే వేటిని తొలగించాలి? కేసరాలను తొలగించాలి. పట్టం 4.24 సహాయంతో అండకోశం యొక్క భాగాలను గుర్తించండి. మీ పుష్పం యొక్క అండకోశం పటాన్ని చక్కగా గీసి దాని భాగాలను గుర్తించండి. సో, మనకి ఇక్కడ అండకోశం భాగాలు ఇచ్చారండి. అవి ఒకసారి చూసుకోండి. అండకోశ భాగాలు వచ్చేసి కీలము, కీలాగ్రము, అండాశయము, అండకోశం యొక్క భాగాలు కీలాగ్రము, కీలము, అండాశయం. కృత్యం 11. ఇప్పుడు మనం అండాశయం యొక్క నిర్మాణాన్ని అధ్యయనం చేద్దాము. సో, అండాశయం ఎక్కడుంది అంటే అండకోశం యొక్క అత్యంత దిగువన ఉంటుంది మరియు ఉబ్బిన భాగము. దీని లోపల ఏముందో తెలుసుకోవడానికి దీన్ని కత్తిరిద్దాం. పుష్పం యొక్క అండకోశంను ఎలా కత్తిరించాలో అర్థం చేసుకోవడానికి మనకి నిలువుకోత, అడ్డుకోత చేయమని చెప్పారు. సో, మనకి అండాశయంను 2 విభిన్న రీతులలో కత్తిరించండి. అవి ఎండిపోకుండా ఉండడానికి మీరు కత్తిరించిన అండాశయం 2 ముక్కలపై ఒక్కో చుక్క నీటిని వేయండి. ఒక కటకాన్ని ఉపయోగించి అండాశయం యొక్క లోపలి భాగాలను పరిశీలించండి. ఇంపార్టెంట్ అండి. అండాశయం యొక్క లోపలి భాగాలని మనం దేన్ని ఉపయోగించి పరిశీలించాలి అంటే కటకము. అండాశయంలో చిన్న పూసల వంటి నిర్మాణాలను మీరు చూసారా? వాటిని ఏమంటారు అంటే అండాలు అంటారు. మీ నోటు పుస్తకంలో అండాశయం యొక్క లోపల భాగాలను గీచి భాగాలని గుర్తించండి. మీ క్షేత్ర పర్యటనలో తోటమాలిని కానీ ఎవరైనా ఇతర వ్యక్తిని కానీ అడిగి ఎన్ని వీలైతే అన్ని మొక్కల వేళ్ళను కనుక్కోండి. మీకు కావలసిన వాటికన్నా ఎక్కువ పువ్వులను తెంపకూడదు అని గుర్తుపెట్టు. ఇప్పుడు ఒక క్షేత్ర పర్యటనకి వెళ్తే మనకి ఎన్ని కావాలో అన్ని తెచ్చుకోవాలే తప్ప ఎలా పడితే అలా తెంపకూడదు. సో, మీ అన్ని పుష్పాలు రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరాలు, అండకోశాలను కలిగి ఉన్నాయా అని క్వశ్చన్ మార్క్ వేశారు. అన్నీ ఉండకపోవచ్చు కూడా. ఇందులో 1 లేదా అంతకన్నా ఎక్కువ భాగాలు లేని పుష్పాలు ఉన్నాయంటే అవును ఉన్నాయి. ఇవి కాకుండా వేరే భాగాలు కలిగిన పుష్పాలు ఉన్నాయా? క్వశ్చన్ మార్క్. రక్షక పత్రాలు మరియు ఆకర్షక పత్రాల మధ్య తేడాలు లేని పుష్పాలు ఏమైనా ఉన్నాయా? క్వశ్చన్ మార్క్. కేసరాల సంఖ్య ఆకర్షక పత్రాల సంఖ్యకు భిన్నంగా ఉండే పుష్పాలు ఏమైనా కనుగొన్నారా? క్వశ్చన్ మార్క్. సో, ఇవన్నీ మనకి ఊరికే వాళ్ళు క్వశ్చన్ వేస్తూ వెళ్ళారండి.
సో, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం నేను కావాల్సిన మ్యాటర్‌ని ఫిల్టర్ చేశా గదా! అది పదే పదే చూసుకోండి. పుష్పం యొక్క నిర్మాణము అన్ని సార్లు ఒకేలా ఉండదని మీరిప్పుడు అంగీకరిస్తారంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, కేసరాలు, అండకోశాల సంఖ్య వేరు వేరు పుష్పాలలో వేరువేరుగా ఉంటుంది. మళ్ళీ వీటిల్లో కొన్ని భాగాలు కొన్ని సందర్భాలలో కనిపించకపోవచ్చు. మనం పత్రాల, కాండాల, వేర్ల లక్షణాలను, విధులను అధ్యయనం చేశాం. వివిధ పుష్పాల నిర్మాణాలను అధ్యయనం చేశాం. పుష్పాల యొక్క విధులను పై తరగతులలో నేర్చుకుందాం. ఫలాల గురించి కూడా పై తరగతుల్లో నేర్చుకుందాం. ఇక్కడితో ఈ లెసన్ కంప్లీట్ అయిపోయిందండి. సారాంశంలో మనకి ప్రతి మ్యాటర్ కూడా కవర్ అయిపోయింది. సో, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్‌ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దీనికన్నా ముందు లెసన్ కూడా మన లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశామండి. సో, ఇది కూడా చూడండి. థ్యాంక్ యూ.